అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అండ్ మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. హలో ఎవ్రీవన్. సో ఇదైతే లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్. సో ఇప్పుడైతే మేము ఓల్డ్ నేవీలో షాపింగ్ అయిపోయింది అండ్ ఇప్పుడు కార్టర్స్లో ఈషా కోసం షాపింగ్ చేద్దామని చెప్పి వెళ్తున్నాము. అండ్ ఇక్కడ 3 షాప్స్ ఉంటాయి పక్కన పక్కనే. ఓష్కోష్ ఎదురు చిల్డ్రన్స్ ప్లేస్ ఉంటుంది అండ్ చిల్డ్రన్స్ ప్లేస్ పక్కన కార్టర్స్ ఉంటుంది. సో ఈ 3 కిడ్స్ అండ్ బేబీస్ షాప్స్ అనమాట. సో ఇక్కడైతే మోడల్స్ వెరైటీస్ బాగుంటాయి, ఎందుకంటే లాస్ట్ మంత్ ఈషా బర్త్డేకి అయితే మేము చాలా పర్చేస్ చేసాము ఇక్కడ. సో ఇప్పుడైతే కార్టర్స్లోకి వచ్చాము అండ్ లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే చాలా మోడల్స్ ఉన్నాయి, బట్ ఇప్పుడైతే లేదు, అంత నాకైతే ఏమి నచ్చలేదు. సో ఎందుకంటే లాస్ట్ మంతే అన్నీ కొనేసాము కాబట్టి సేమ్ రిపీటెడ్ చూస్తున్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. సో అయినా మరి కొనాలి కదా అని చెప్పేసి ఇక చూస్తున్నాను అనమాట ఏదో ఒకటి. అండ్ ఇదనమాట, ఇది కార్టర్స్. అండ్ తర్వాత నెక్స్ట్ చిల్డ్రన్స్ ప్లేస్కి వెళ్ళాము అండ్ నెక్స్ట్ ఓష్కోష్కి వెళ్ళాము. సో మేమైతే ఏం కొన్నామో చూపిస్తాను. సో స్టే ట్యూన్. ఇక్కడైతే ప్రతి ఒక్కరితో వీడియో తీసుకునేవాళ్ళే. సో మన ఎదుటి యూట్యూబ్లో మనం కనపడుతున్నాం, మన యూట్యూబ్లో వాళ్ళు కనపడుతున్నారు. నేను నలుగురిని చూశాను, వాళ్ళు కూడా వీడియో తీసుకుంటే తెలుస్తున్నారు మేబీ యూట్యూబర్స్ అయితే. ఇటువైపు ఓష్కోష్ ఉంది, ఇటువైపు ఏమో కార్టర్స్ చిల్డ్రన్స్ ప్లేస్ ఉన్నాయి. సో ఈ మూడింట్లో చూసాను కానీ నాకు నచ్చినట్టు ఈసారి దొరకలేదు. లాస్ట్ టైం అయితే భలే ఉన్నాయి, లాస్ట్ మంత్ వచ్చినప్పుడు మోడల్స్ లేవు. సో మళ్ళీ ఇంకోసారి ట్రై చేద్దాం. సో మళ్ళీ ఇంకోసారి ఎక్కడికి వెళ్తాం. ఇప్పుడైతే మేము చిల్డ్రన్స్ ప్లేస్కి వచ్చాము అండ్ ఇక్కడ నేను ఈషాకి కొన్ని టీ షర్ట్స్ కొన్నాను అండ్ మా హస్బెండ్ బిల్ వేపిస్తున్నారు అండ్ మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. అండ్ అఖిల్ అయితే కాలు నొప్పి పుట్టి ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ కూర్చుండిపోతున్నాడు. ఇంకా ఇదంతా చిల్డ్రన్స్ ప్లేస్. అండ్ నేను 2 టీ షర్ట్స్ కొన్నాను కదా, ఒకటేమో పింక్ షేడ్, ఇంకోటేమో గ్రీన్ కలర్. సో వీటి ప్రైస్ కూడా తక్కువే పడింది. అండ్ ఈ బ్యాగ్ మీద అయితే చిల్డ్రన్స్ ప్లేస్ అన్న నేమ్ లేదు. అండ్ ఇప్పుడైతే మేము ఓల్డ్ నేవీకి వెళ్దాం అనుకుంటున్నాము. సో దారిలో మాకు ఈ చిపోట్లే ఫుడ్ కోర్ట్ కనిపించింది. సో అక్కడ ఆగాము అండ్ ఇక్కడ కూడా చాలా వెయిటింగ్ ఉందన్నమాట. సో 45 మినిట్స్ వెయిట్ చేసాము ఫుడ్ కోసం. అండ్ చూసారు కదా ఎంతమంది ఉన్నారో. అండ్ నేనైతే చిపోట్లే బౌల్ తీసుకున్నాను అండ్ అదైతే మొత్తం $23 పడింది. సో ఎప్పుడైతే ఇది బిల్లు చూడగానే నాకు అనిపించింది, ఇది బిర్యానీ అయితే 1 గోట్ బిర్యానీ అండ్ 1 చికెన్ బిర్యానీ 2 వచ్చేవి ఈ ప్రైస్కి అనిపించింది. బట్ ఇక్కడ మనకు ఆప్షన్ లేదు కాబట్టి ఇక ఈ ఫుడ్ కోర్ట్లో ఈ చిపోట్లేనే ప్రిఫర్ చేశాను నేనైతే. అండ్ నాకు సబ్వే వీటన్నిటికంటే శాండ్విచెస్ అన్నిటికంటే చిపోట్లే బౌల్ హెల్దీ ఆప్షన్గా ఇప్పుడు నేను చూస్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ తిన్న తర్వాత ఎక్కడికి వెళ్ళాము చూపిస్తాను. స్టే ట్యూన్. ఇప్పుడు మేము ఓల్డ్ నేవీకి వచ్చాము. ఈషా కొన్ని లెగ్గిన్స్ తీసుకున్నాను, మా హస్బెండ్ బిల్ వేపిస్తున్నారు. అండ్ ఇక్కడ ఈషా అయితే ఈ డాగ్ కావాలని గొడవ చేసింది. సో ఇది కూడా తీసుకున్నాము. అండ్ ఏం తీసుకున్నామో ఇంటికి వెళ్ళిన తర్వాత లెగ్గిన్స్ అవన్నీ కూడా మీకు చూపిస్తాను. ఈషా అయితే ఫుల్ క్రయింగ్ అనమాట, బాగా టైర్డ్ అయిపోయింది, ఇంకా ఇంటికని ఏడుస్తుంది. సో మేమైతే ఈ షాపింగ్ని ఇక్కడతో ఎండ్ చేస్తున్నాము. అండ్ మళ్ళీ సెకండ్ డే నెక్స్ట్ డే వచ్చాము మళ్ళీ థ్యాంక్స్ గివింగ్ షాపింగ్కి. సో ఈరోజైతే ఈ వ్లాగ్ని నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. అండ్ రేపు షాపింగ్లో ఏం కొంటానో చూపిస్తాను. అండ్ ఇప్పుడైతే నేను ఇవే షాపింగ్ చేశాను ఫస్ట్ డే. సో కిడ్స్తో కొంచెం కష్టమే ఒకే రోజు మనం అన్నీ కొనాలంటే. సో దట్స్ ఆల్ అనమాట. అండ్ ఈ వీడియోని అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ వాణి వ్లాగ్.